పూర్తి నిశ్శబ్దం ఉండాలి. ఇక ఒక్క మాట పూర్తి నిశ్శబ్దం. స్టాట్యూ గేమ్. ఎవరు కదలకుండా కూర్చుంటారో చూస్తున్నాం. గర్ల్స్ ఆర్ బాయ్స్, నో సౌండ్. ఎవరి వైపు సౌండ్ వినపడ్డా వాళ్ళు ఓడిపోయినట్టే. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. All of the close your eyes. లాస్ట్ ఎండలో ఉన్న బాయ్స్, పెద్దవాళ్ళు. అలాగే కూర్చోండి, కదలకుండా చిన్నపిల్ల. నేను స్టోరీ చెబుతూ ఉంటాను, వింటూ ఉండండి. ఒక శిల్పి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒక పెద్ద బండరాయి కనపడింది. దాన్ని 2 ముక్కలు చేశాడు. ఒక బండ పైన కూర్చున్నాడు. 2వ బండ నిల్చోబెట్టాడు. ఉలి తీసుకొని దాన్ని కొడుతూ ఉన్నాడు. మళ్ళీ కొట్టాడు, మళ్ళీ కొట్టాడు. అలా కొడుతూనే ఉన్నాడు. 2 సంవత్సరముల పాటు కొట్టాడు. అందమైన కృష్ణుని విగ్రహంగా ఆ బండరాయి ట్రాన్స్ఫార్మ్ అయింది, పరివర్తన చెందింది. ఊరిలో వాళ్ళందరూ వచ్చారు, చూశారు. ఎంత బాగుంది ఈ కృష్ణుని విగ్రహం అని ఆనందపడి ఆ కృష్ణుని విగ్రహాన్ని గుడి కట్టి గుడిలో ప్రతిష్ఠించారు. మొదటి బండరాయి దేని మీద అయితే కూర్చున్నాడో దాన్ని విగ్రహం ముందు వేశారు, పాదాల దగ్గర. ఊరిలో వాళ్ళందరూ వస్తున్నారు, పూలదండ కొబ్బరికాయ తీసుకొని. పూలదండతో విగ్రహాన్ని సన్మానించారు. కొబ్బరికాయతో పాదాల దగ్గర ఉన్న బండరాయిని కొడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు 3 సార్లు కొట్టారు. గ్రామంలో ఉన్న 5,000 మంది కొట్టారు. రోజుల తరబడి కొడుతున్నారు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కొడుతున్నారు. బండరాయి బండరాయిగానే ఉంది. కానీ ఒక్క నిపుణుడి చేతిలో ఉలి దెబ్బలు తిన్న ఆ బండరాయి శిల్పంగా మారింది. ఒకటే బండరాయి 2 ముక్కలైంది. ఒకటి శిల్పమైంది, ఒకటి బండరాయిగానే మిగిలింది. ఈ చిన్న స్టోరీలో, ఈ చిన్న ఉపమానంలో చాలా విలువైన జ్ఞానం ఉంది. జీవితం అంతా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి, పరమ సత్యాలు ఉన్నాయి. నిపుణుడైన శిల్పి చేతిలో 2 సంవత్సరాలు మాత్రమే దెబ్బలు తిన్నది, శుతిమెత్తగా దెబ్బలు తిన్నది, కష్టపడినది. అది దెబ్బలు తింటూ కష్టపడుతూ ఉంటే అతడు ఏ బండరాయి మీద కూర్చున్నాడో ఆ బండరాయి దానిని హేళన చేస్తూ ఉంది. నిన్నైతే దెబ్బలు కొడుతున్నాడు, నా పైన కూర్చున్నాడు, నాకెంత సుఖంగా ఉందో, ఆహా ఊహు అంటూ ఇది సంబరపడింది. 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే విగ్రహంగా మారి సన్మానించబడుతుందో, ఎప్పుడైతే ఈ బండరాయి మీద ఊరు వాళ్ళందరూ కొబ్బరికాయలతో ఇష్టపచ్చినట్టుగా కొడుతున్నారో అప్పుడైతే బాధపడుతూ చెప్పింది, నువ్వే నయం. ఒక్కరి చేతుల్లోనే నైపుణ్యంగా దెబ్బలు తిన్నావు, తుతి మెత్తగా దెబ్బలు తిన్నావు, నన్ను మొరటుగా కొడుతున్నారు. జీవితమంతా ఇలా దెబ్బలు తినడమే తప్ప నా రూపం మారేదే లేదంటే అది బాధపడింది. శ్వాస బాగా తీసుకోండి, అందరూ పూర్తిగా శ్వాస బాగా తీసుకోండి, మరలా వదలండి. మరలా ఒకసారి శ్వాస బాగా తీసుకోండి, వదలండి. మళ్ళీ శ్వాస బాగా తీసుకోండి, వదలండి. ఇంకొకసారి తీసుకోండి, వదలండి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను, కనులు మూసి ఉంచి మీకు మీరు సమాధానం ఆలోచించుకోండి. శిల్పం లాంటి జీవితం కావాలా,
బండరాయి లాంటి జీవితం కావాలా? మీ మనసులోనే బాగా ఆలోచించుకోండి. మీ మనసులోనే సమాధానం కూడా చెప్పండి. నేను బయటకి చెప్పమన్నప్పుడు చెప్పండి. శిల్పం లాంటి జీవితం కావాలా? బండరాయి లాంటి జీవితం కావాలా? శిల్పం లాంటి జీవితం కోరుకుంటున్న వాళ్ళు ఎలా ఉండాలి? బండరాయి లాంటి జీవితం కోరుకుంటున్న వాళ్ళు ఎలా ఉంటారు? దీని గురించి కూడా ఆలోచించి ఒక విద్యార్థిగా ఈ స్టోరీ నీకు ఏ విధంగా అన్వయిస్తుంది? నీవు ఒక విద్యార్థిగా ఈ స్టోరీలోని నీతిని, సత్యాన్ని ఎలా నీ జీవితంలో నువ్వు అమలు చేయగలుగుతావు, ఆచరించగలుగుతావు, అది కూడా మీరు ఆలోచన చేసుకుంటూ ఉండండి. ఎవరైతే మంచిగా చెప్పగలుగుతారో వారికి ప్రైజులు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. 1 నిమిషం టైం ఇస్తున్నాను. పూర్తి మౌనంగా ఉండి మీ మనసులో మీ మనసు కళ్ళు మూసి ఉంచి మౌనంగా ఉండి మీ మనసులో మీరు ఎంత బాగా చెప్పాలో అంత బాగా చెప్పేటందుకు మీ మనసులోనే సిద్ధం కండి.